హాయ్, అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రుల కోరిక తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా, తెలివిగా ఎదగాలని ఉంటుంది. ఆ ప్రయాణంలో ఒక గొప్ప వరం యోగా. ఎందుకంటే యోగా పిల్లలు కేవలం శారీరక బలాన్ని మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను, క్రమశిక్షణ కూడా అందిస్తుంది. నేటి పిల్లలు పుస్తకాలతో పాటు మొబైల్ ఫోన్లు, టీవీలు, ఒత్తిళ్ల మధ్య పెరుగుతున్నారు. అలాంటి సమయంలో ప్రతిరోజు కొన్ని నిమిషాలు యోగా వారి జీవితంలో ఎంతో మంచి మార్పును తీసుకురాగలదు. వారి శరీరం దృఢంగా, మనసు ప్రశాంతంగా, ఆలోచనలు సానుకూలంగా ఉండేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మన చిన్నారులు ఎంత ఆనందంగా కొన్ని అందమైన ఆసనాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. వారు ప్రతి ఆసనంలో ఆరోగ్యం ఉంది, ప్రతి చిరునవ్వులో ఆత్మవిశ్వాసం ఉంది, ప్రతి ప్రయత్నంలో ఒక మంచి భవిష్యత్తు దాగి ఉంది. చిన్నారులకు యోగా ఒక పాఠంగా కాకుండా ఒక మంచి అలవాటుగా నేర్పిద్దాం. ఎందుకంటే ఈరోజు వారు నేర్చుకునే మంచి అలవాట్లే రేపటి వారి విజయానికి పునాది అవుతాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మా హృదయపూర్వక నమస్కారాలు. మన చిన్నారులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటూ, ప్రతి ఇంట్లో యోగా, ప్రతి చిన్నారిలో ఆరోగ్యం అనే సంకల్పంతో మీ ముందుకు వచ్చాము. నమస్కారం అండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా, మీ పిల్లల భవిష్యత్తు కూడా మీ చేతుల్లో ఉంది కాబట్టి వారికి తగిన విధంగా యోగా నేర్పించి వారిని కూడా మంచి ఆరోగ్యవంతవంతులైన పౌరులుగా తీర్చిదిద్దండి. హెల్త్ ఉంటే అన్ని విధాల పిల్లలకి చదువుతో పాటు హెల్త్ కూడా చాలా ముఖ్యం. అది గమనించి ప్రతి తల్లిదండ్రి పిల్లలతో పాటు ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చిన్నారులారా, మనం ప్రతిరోజు స్కూల్కి వెళ్తాం, చదువుకుంటాం, ఆడుకుంటాం. మన ఫోన్కి రోజు ఛార్జింగ్ పెట్టినట్లే బాగా పనిచేస్తుంది కదా ఛార్జింగ్ పెడితే. అలాగే మన శరీరానికి, మనసుకు కూడా ఛార్జింగ్ పెట్టేద్దామా? ఏ విధంగా అని ఆలోచిస్తున్నారా? ప్రతిరోజు కేవలం 15 నుంచి 20 నిమిషాలు యోగా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదివిన తర్వాత గుర్తుంటుంది. మనం ఏదైనా చదివితే మర్చిపోతాం కదా, అది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏకాగ్రత పెరుగుతుంది. సమయంలో భయం, టెన్షన్ తగ్గుతుంది. శరీరం దృఢంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి తెలుసా మీకు? చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తెలుసుకుందామా అవి ఏంటి, ఏమి అని? కదా, చదువు పైన మీకు ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, శరీరం ఫ్లెక్సిబిలిటీగా మారుతుంది, ఊబకాయం వచ్చే అవకాశమే ఉండదు, ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల వచ్చే ఒత్తిడి తగ్గుతుంది, ఆత్మవిశ్వాసము పెరుగుతుంది, మంచిగా నిద్ర వస్తుంది తెలుసా. కొన్ని నిలబడి చేసే ఆసనాలు ఉన్నాయి, కొన్ని కూర్చొని చేసే ఆసనాలు ఉన్నాయి, కొన్ని పడుకొని చేసే ఆసనాలు ఉన్నాయి, కొన్ని కూర్చొని అనులోమ విలోమ ప్రాణాయామ ఉన్నాయి. ఇవన్నీ చేయడం వలన ప్రతిరోజు మనం చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతాయి తెలుసా ఈ ఎక్సర్సైజెస్. ప్రతిరోజు చేస్తారా? చెయ్యాలి. తప్పకుండా చేశారు అంటే మీరు మిమ్మల్ని మించిన, అంటే మీ ఫ్రెండ్స్తో పాటు మీరు యోగా చేశారనుకో, వాళ్ళకంటే మంచిగా చదువుతారు. అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి యోగా చేయాలని బాగా ఇష్టంగా మీతో పాటు ఫ్రెండ్షిప్ చేసి నేను కూడా యోగా చేస్తాను, నేను కూడా యోగా చేస్తాను అని మిమ్మల్ని అడుగుతారు కదా. చక్కగా చేద్దామా యోగా? ప్రతిరోజు యోగా చేయడం వలన మీరు ఎంతో ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మీ ఉల్లాసంగా ఉండటం బట్టే కదా మీ టీచర్ చెప్పే లెసన్ మీకు అర్థమవుతుంది. మీరు డల్లిష్గా ఉంటే మీకు టీచర్ చెప్పే లెసన్ ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. యోగా అనేది ఏదో పెద్ద ఇది కాదు, సరదాగా చేసుకునే ఒక చిన్న ఆట అంతే. బటర్ఫ్లై లాగా, డాగ్స్ లాగా, ట్రీ లాగా, ఇలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చిన్నగా ఒక్కొక్క ఎక్సర్సైజు ఎలా చేయాలి, ఎందుకు, ఏమి అని చెప్తాను. మీరు పిల్లలు కదా, బాగా అల్లరి చేస్తారు కదా, కానీ ఎంత చక్కగా యోగా చేస్తున్నారు తెలుసా అందరూ. వావ్ వావ్ వావ్, సూపర్. మీకు అందరికీ భలే నచ్చింది కదా యోగా. 5 నిమిషాలు చేస్తేనే ఇంత ఆనందంగా ఉంటే డైలీ చేస్తే ఇంకెంత ఆనందంగా ఉంటారు.
ఆలోచించారా? పేరెంట్స్ మీ పిల్లలకి డైలీ యోగా నేర్పించడానికి ట్రై చేయండి ప్లీజ్. ఎందుకంటే 5 నిమిషాలు యోగా చేస్తేనే వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అంటే, కొన్ని రోజులు అలాగే చేస్తూ వచ్చారంటే మీ పిల్లల్లో ఎంత ఆనందం వస్తుంది. ఆనందం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటే బాగా చదువుకుంటారు కదా. లేకపోతే కడుపు నొప్పి, కాలు నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అని స్కూల్ డుమ్మా కొట్టేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ప్రతిరోజు వీళ్ళు యోగా చేసేటట్లు మీరే చేయాలి. ఇక్కడ వారంలో ఒక్కసారి చేసిన వీళ్ళు డైలీ అది ఇంట్లో ప్రాక్టీస్ చేసేటట్లు మీరు ట్రై చేయాలి. మీ పిల్లలకు మీరు చెప్పాలి, ఇలా చేయనానా, అలా చేయనానా అంటే వాళ్ళు చేస్తారు కదా. పేరెంట్స్గా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళతో పాటు వాళ్ళ కోరికలు తీర్చాలి, వాళ్ళతో పాటు మనం కూడా కొంచెం కష్టపడాలి. అవునా? కష్టపడితేనే కదా వాళ్ళకు తెలుస్తుంది, అమ్మ నాన్న కూడా యోగా చేస్తున్నారు, మనం కూడా యోగా చేద్దాం. మనం ఏది చేస్తే వాళ్ళు అది చేస్తారు. మనం ఏది చేశామంటే వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు మీ కోసం కాకపోయినా మీ పిల్లల కోసం మీరు కూడా యోగా చేయండి. కంపల్సరీ చేస్తారు కదా, చేస్తారని నేను అనుకుంటున్నా. కానీ ఈ స్కూల్ వాళ్ళు పిల్లల కోసం చాలా బాగా కష్టపడుతున్నారు. మంచిగా ఒక యోగా టీచర్ని పిలిపించి యోగా చెప్పేయడం అనేది చాలా గ్రేట్ కదా. ఈ విధంగా మలాసనంలో కూర్చొని చేయడం వలన మలబద్ధక సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం సమస్యలు అంటే మార్నింగ్ లేయంగానే పిల్లలు వాష్రూమ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి మలబద్ధకం సమస్యలన్నీ తగ్గుతాయి. చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా పిల్లల దగ్గర చేపించడం వలన ఇప్పుడు అన్నీ ఇండియన్ టాయిలెట్స్ ఏమీ లేవు, అన్నీ వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చేసి వీళ్ళ పిల్లలు ఆ విధంగా కూర్చోలేకపోతున్నారు. అసలు చాలామంది అట్లా కాళ్ళపైన కూర్చోవాలంటే చాలా పెయిన్ వస్తుంది పిల్లలకి. అందుకోసం ఈ విధంగా ఈ మలాసనం వేయించగలిగితే కొద్దిసేపు అయినా బాడీ అలా ఆ స్ట్రక్చర్లో కూర్చుంటే తిన్నది అరగడానికి వాళ్ళకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంట్లో మలాసనంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు కదా అని కొన్ని చిన్నవే చెప్పాము. చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ విధంగా కూర్చోవడానికి ఆ పిల్లల వల్ల అస్సలు కాలేదు, చాలామంది వల్ల. అది వీడియో అంతా పిల్లలది ఎక్కువ పెట్టకూడదేమో అని నేనే పిల్లల వీడియోస్ ఎక్కువ తీయలేదు. దీంట్లో మలాసనంలో ఈ వేరియేషన్ వలన మనలో ఏకాగ్రత పెరుగుతుంది. అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి, డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి అన్నిటికీ ఈ ఎక్సర్సైజు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కనీసం అట్లీస్ట్ ఒక్క 5 మినిట్స్ అయినా యోగా చేయడానికి ట్రై చేశారు అంటే చాలా 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 మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనం తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో ఎప్పుడైనా కూర్చోవచ్చు. మనం ఈ టైము ఇది అని దానికి టైం అంటూ ఏమీ లేదు. అన్నం తిన్న వెంటనే కూడా వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో కూర్చోగలిగాము అంటే మన బాడీ వజ్రం లెక్క తయారవుతుంది. వజ్రాసనంలో కూర్చాము అంటే మన బాడీ వజ్రం లెక్క తయారవుతుంది. అంటే పిల్లలందరి కాళ్ళకు షూలు ఉన్నాయి, అందుకని వజ్రాసనంలో కూర్చోలేకపోయారు. సరే అని డ్రాప్ అయ్యి వేరే ఎక్సర్సైజ్ చేద్దామని తర్వాత వేరే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. అంటే కొత్త కదా, ఇంకా పిల్లలు ఆ స్కూలు షూలు తీశారనుకో, తర్వాత ఆ షూలు ఎవరివి ఏంటి అని కనుక్కోవడం పిల్లలకు కష్టమైపోతుంది. అది ఒక పెద్ద గోల అయిపోతుంది పాపం. అందుకోసం సర్లే అని చెప్పి మళ్ళీ ఇలాగే కూర్చొని ఈ సైడ్ బెండింగ్స్ వలన మనలో అన్నీ మొత్తం ఈ పిల్లలకు బ్లడ్ సర్క్యులేషన్ కోసమే ఇదంతా. బ్లడ్ ఫ్లో బాగా జరిగింది అనుకో ఇటు అటు, పిల్లలు చాలా యాక్టివ్ అవుతారు కదా. తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి, బాడీ ఫ్లెక్సిబిలిటీ రావడానికి, మంచిగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎలా కావాలంటే అలా బెండ్ అవ్వగలుగుతారు. అలాగే వాళ్ళు క్లాస్లో మార్నింగ్ వెళ్తారు, అలాగే క్లాస్లో కూర్చొనే ఉండిపోతే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకుండా పోతున్నాయి. అంతా ఓన్లీ ఏదో ఫోన్లు అవి ఇవి అన్నట్లు, ల్యాప్టాప్లు అవి ఇవి అన్నట్లు అయిపోతున్నాయి. ఇలా సింపుల్ ఎక్సర్సైజెస్ లేవు కాబట్టి వాళ్ళ కోసం ఈ విధంగా సింపుల్ ఎక్సర్సైజెస్ వారానికి అట్లీస్ట్ ఒకసారైనా లేదా 2-3 సార్లైనా పెట్టించి పిల్లలు రోజు చేసుకునేటట్లు ఇంట్లో ట్రై చేయాలి. ఇక్కడ కూర్చొని ఇది క్యాట్ అండ్ కవ్ పోజ్ అంటారు. క్యాట్ కవ్ ఏమంటుంది, అంబా అంటుంది. అంబా అన్నట్లు ఇట్లా పైకి గాలి బాగా పీల్చాలి.
వదిలేసేయాలి. మియామని, అంబాని మియామని, అంబాని మియామని. ఆ విధంగా క్యాట్ అండ్ కౌ పోజ్ ఇది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకైతే. పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఎక్సర్సైజెస్. వాళ్ళ బెండింగ్ ఎలా అవుతున్నారు, ఫ్లెక్సిబిలిటీ ఎలా వస్తుంది ఏంటి అనేది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బటర్ఫ్లై, ఇది బటర్ఫ్లై లాగా ఎగిరిపోతున్నారు పిల్లలు. ఎంత ఆనందపడిపోయారో బటర్ఫ్లై అనగానే ఎంత ఆనందపడిపోతున్నారో. బద్ధకోనాసనం, ఇందాక మలబద్ధకాసనం వేసాం కదా, ఇది బద్ధకోనాసనం. మనలో ఉన్న బద్ధకాన్ని తగ్గివ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బద్ధకోనాసనం వేయడం వలన పిల్లల్లో హార్మోన్లు బాగా ఉంటాయి, ఇబ్బంది లేకుండా. ఎలాంటి చాలామంది హార్మోన్ల సమస్యతో బాధపడుతున్నారు కదా. ప్లస్ చిన్నపిల్లలకే, లేడీస్లో అయితే చిన్నపిల్లలే మెచ్యూర్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకు ఈ ఎక్సర్సైజు చాలా బాగా యూజ్ అవుతాయి. బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూర్చొని కాళ్ళు కదిలిపకపోయేటప్పటికి వేళ్ళు కాళ్ళు అంతా చాలా బాగా నొప్పులు వస్తూ ఉంటాయి వాళ్ళకు. ఆ కాళ్ళ ఎక్సర్సైజ్ చెప్దామన్నా షూలు వేసుకోన్నారు కదా, అందుకని చెప్పలేకపోయాను. కాళ్ళ ఎక్సర్సైజు షూలు వేసుకున్నారని చెప్పలేకపోయాను. ఈ విధంగా చాలా 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 ఎక్సర్సైజెస్ పిల్లల కోసమని నేను చెప్పాను. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, భలే ఎంజాయ్ చేశారు పిల్లలైతే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళి మనకు ఒకటి ఏదైనా చెప్తున్నాము అంటే 10 మంది వింటున్నారు అంటే అది మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది కదా. చాలా బాగా, చాలా చాలా అంటే చాలా. ఆ పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. యోగా అనగానే వాళ్ళకు యోగా అనేది అది ఇది కాదు, ఆడుకోవడానికి కిందికి వెళ్తున్నాం అంతే. నాతో కూడా బాగా ఆడుకున్నారు మంచిగా. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేశారు, చాలా చక్కగా చేశారు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేశారు. కొందరికి బాగా ఇంట్రెస్ట్ ఉంది, కొందరు ఏదో సరదాగా ఆట పట్టిద్దామన్నట్లు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ కంపల్సరీ అందరికీ ఇంట్రెస్ట్ వచ్చేటట్లు నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్గా వాళ్ళ దగ్గర చేయించాలి అని ప్లాన్ చేస్తున్నా. చూడాలి ఎలా అవుతుందో అనేది. చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. భస్త్రికా చేయించాను, కపాలభాతి చేయించాను ఫస్ట్, తర్వాత భస్త్రికా చేయించాను. భస్త్రికలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు అదే పిల్లలు, చిన్నపిల్లలు కదా, ఎటు కదపాలన్నా అరుపులు గరుపులు ఎక్కువ అయిపోతాయి. వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. చిన్నపిల్లలు కాబట్టి కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. కానీ చాలా వరకు టీచర్లు అంతా కోఆపరేట్ చేశారు కాబట్టి పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ యోగా చేశారు. యోగా అనేది ఎంజాయ్ చేస్తూ చేయాలి, అది ఏదో పెద్ద కష్టంగా చేయడం అంటే అది కరెక్ట్ కాదు. యోగా అనేది ఎంజాయ్ చేస్తూ. తర్వాత భ్రమరి ప్రాణాయామ చేయించాను. ఈ భ్రమరి ప్రాణాయామ ఎందుకు అంటే మనలో శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గడానికి, ఇది ఏకాగ్రతను పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది భ్రమరి ప్రాణాయామ. అందుకని వీళ్ళ దగ్గర భ్రమరి ప్రాణాయామ కూడా చేయించాను. అన్నీ మంచి మంచి ఎక్సర్సైజెసే కానీ కొద్ది రోజులు టైం పడుతుంది, పిల్లలు చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అయినా గ్రేట్, పిల్లలు మాత్రం చాలా చక్కగా కూర్చొని చేశారు. అన్నీ ఏ ఎక్సర్సైజెస్ చెప్పినా హుషారుగా భలే 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 చేశారు. వాళ్ళకి చేయగలిగే ఓపిక కూడా ఇచ్చారు దేవుడు మంచిగా. చాలామంది ఉన్నారు పిల్లలు, చాలా బాగా జరిగింది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. పిల్లలకు చెప్పడానికి వెళ్ళినందువలన నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అందరూ చక్కగా ఇలా కళ్ళు మూసుకొని ఎంత చక్కగా చేస్తున్నారో చూడు. కళ్ళు మూసుకోండి అంటే ఒకరేమో ఎడమ కన్ను తెరుస్తారు, ఒకరేమో కుడి కన్ను తెరుస్తారు. ఏరా అంటే కళ్ళలో దుమ్ము పడింది అంటారు. భలే సరదాగా అనిపిస్తుంది. అలాగే అనులోమ విలోమ నాడీ శోధన, మన నాడులన్నిటిని శుభ్రం చేయడానికి ఈ నాడీ శోధన ఎక్సర్సైజ్ బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా నాడీ శోధన ఎక్సర్సైజ్ చేసుకోవాలి. చాలా 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 మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మీ పిల్లల చదువు, హైట్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరే ఒక నెల రోజులు మీ పిల్లలను యోగా చేపియండి, వాళ్ళల్లో మార్పు గమనించండి. యోగా చేపించి వాళ్ళల్లో మార్పు గమనించండి.
ఎంత చక్కగా అనిపిస్తుందంటే అంత చక్కగా అనిపిస్తుంది. పిల్లలు నిజంగా దేవుళ్ళండి. వాళ్ళకు మనం ఏది చెప్తే వాళ్ళు అదే వింటారు. కాబట్టి మనం వాళ్ళకు మంచిగా నేర్పివ్వగలగాలి అంతే. మన బాధ్యత ఏంటి? వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం. ఆ తీర్చిదిద్దే క్రమంలో ఒక 2 దెబ్బలు పడినా పర్వాలేదు, కానీ వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనది. మంచి పౌరులుగా, ఆరోగ్యవంతులైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనందరిపైన. ఇలా కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్పిన వాళ్ళని చేయొద్దని చూడమని చెప్పాను. మనం రోజు పడుకుంటాం కదా, పడుకునే ముందు చదువుకోవాలంటే ఈ విధంగా పడుకొని చదువుకోవచ్చు. ఈ విధంగా పడుకొని గోడకు కాళ్ళు ఆనిచ్చేసి మనం పడుకొని చదువుకోవచ్చు. దీనివలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. మనం చాలా యాక్టివ్గా ఉండడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వలన మన బాడీలో ఎక్కువ యాక్టివ్నెస్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా చాలా బాగుంటుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు చదువుకునే పిల్లలే కదా, అలా పడుకోవడం కంటే ఈ విధంగా పడుకొని చదువుకోగలిగారు అంటే పడుకున్న దానికి అలసట, బాడీలో ఉన్న అలసట తగ్గుతుంది, చదువుకోగలుగుతారు. 2 in 1, 2 విధాలా యూజ్ అవుతుంది కదా. నిజమే కదా, 2 విధాలా యూజ్ అవుతుంది. అందుకోసమే ఈ ఎక్సర్సైజ్ చెప్పాను, ఇంట్లో కూర్చొని చేసుకోండి అనేసి. అవి అక్కడ వాళ్ళు అంతమంది పడుకోవాలంటే ప్లేస్ సరిపోదు కదా, ఒకరినొకరు తన్నుకుంటారు. పిల్లలు కదా, వాళ్ళకి మనం ఉండాలి, సెట్ చేయాలంటే చాలా కష్టము. అందుకోసమని ఓన్లీ పెద్ద పిల్లల వరకు చేపియాలని నేను మామూలుగా ఇంట్లో ఇలా చేసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము రోజు చేస్తున్నామని చెప్తున్నారు పిల్లలు, కానీ చేస్తారో లేదో మనకు తెలియదు కదా. కానీ చేసుకుంటే మాత్రం చాలా మంచిది. ప్లీజ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి ఎక్సర్సైజ్ చూపించి చేయమని చెప్పండి. ఇప్పుడు పిల్లలకు పొట్టలు బాగా పెరిగిపోతున్నాయి కదా, ఆ పొట్టలు తగ్గడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పిల్లలు రోజంతా చదివి అలసిపోతూ ఉంటారు కదా, బాడీ అంతా ఇదైపోతుంది, ఫేస్ కూడా డల్ అయిపోతారు, యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే ఫేస్ ఎక్సర్సైజెస్ చేసామంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. రోజంతా బోర్డు చూసి ఫోన్లు చూసి అలసిపోతున్న కళ్ళుకు ఐబ్రో ఎక్సర్సైజు, ఐబాల్ ఎక్సర్సైజెస్, ఈ విధంగా బోల్డ్ అన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి పిల్లల దగ్గర చేయించాల్సినటివి. అందరూ మంచిగా యోగా చేయండి, హెల్తీగా హ్యాపీగా ఉండండి అని చెప్పడమే కానీ జనాలైతే మారరు. నిజంగా యోగా చేయడం వలన హ్యాపీగా హెల్తీగా ఉంటాము అంటే ఎవరు వినరు. ఎందుకనే మరి నాకు అర్థం కాదు. పిల్లలు వినరు, పెద్దలు వినరు. మనం నిద్ర లేచిన వెంటనే మన కళ్ళలో ఉన్నవి, మన నోట్లో ఉన్న ఎంగిలి తీసి కళ్ళకు కాటుకలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 10 రోజులు ట్రై చేయండి. ఎవరైనా సరే నోటిలో ఉన్న ఎంగిలి తీసి కళ్ళకు కాటుకలాగా అప్లై చేయాలి. నోట్లో ఉన్న ఎంగిలి, లాలాజలం, ఇందులో మంచి విటమిన్స్ ఉన్నాయి. అందుకోసమని ఆ లాలాజలాన్ని ఇలా తీసి కళ్ళకు కాటికలాగా పెట్టుకోవాలి. అదేవిధంగా మన కళ్ళకు కాటికలాగా పెట్టుకున్నాక ఎక్కడైనా చిన్నప్పటి నుంచి మనకు దెబ్బలు తగిలి ఉంటాయి కదా, చిన్నప్పుడు బాగా దెబ్బలు తగిలించుకునే వాళ్ళం. ఆ దెబ్బలకు ఈ లేచిన వెంటనే ఈ ఎంగిలి తీసి అప్లై చేసాము అంటే మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు తగ్గిపోతాయి. ఒక 10 రోజులు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది కదా, చెప్పేది నిజమా కాదా అని తెలుస్తుంది. తప్పకుండా ఒక 10 days నోటిలో ఉన్న లాలాజలం తీసి కళ్ళకు కాటుకలాగా అప్లై చేసుకోండి. అలాగే మీరు ఆ కళ్ళు కూడా, ఫేసు, కళ్ళు, నోసు అన్నీ యాక్టివ్ అవ్వడానికి ఈ ఫేస్ ఎక్సర్సైజెస్ చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ఇక సెక్షన్ క్లోజ్ చేద్దామని ఓంకారం చెప్పమంటే పిల్లలు గట్టిగా ఓంకారం చెప్పారు 3 times. ఒక రేంజ్లో చెప్పారు తెలుసా వాళ్ళు. ఆ విధంగా పిల్లలకి నేను యోగా క్లాస్ చెప్పాను. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎక్కువ పిల్లల అరుపులు ఉన్నాయి, అందుకోసమని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే అట్లాగే అప్లోడ్ చేసేసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు ఓన్లీ కంటెంట్ ఇది పడుతోంది కదా, ఎందుకు వచ్చిన గోళ అని తీసేసాను అంతే. చాలా 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 హ్యాపీ అనిపించింది నాకు. నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సరదాగా కామెంట్ చేయండి. ఏం నచ్చలేదో కూడా చెప్పండి, మార్చుకోవడానికి నేను రెడీ.
పిల్లల భవిష్యత్తుల కంటే ఏది ముఖ్యం కాదు కదా. వాళ్ళ భవిష్యత్తే నాకు ముఖ్యం. అందుకే పిల్లలు హ్యాపీగా హెల్తీగా ఎంజాయ్ చేస్తూ యోగా చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ.